ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా దీనిలాగా లోపలొకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడు కదా. అందుకే నేను చెడ్డదాన్ని. నాకు కొంచెం కోపం ఎక్కువేమో కానీ దీనిలా నమ్మించి మోసం చేయటం రాదు నాకు. ఏంటి అప్పుడే సైలెంట్ అయిపోయారు? ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలు, వెయ్యాల్సిన నిందలు ఏమీ లేవా? జగదాత్రి నేను తాళి కట్టిన భార్య. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేదాకా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం. ఒట్టు వేసైనా వెయ్యకుండా అయినా ఇదే చెప్తాం. ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. అక్క, ఇందాకటి నుంచి మేం ఏదో ఆశించి ఈ ఇంట్లో అడుగు పెట్టామంటున్నారు కదా. ఏం ఆశించి అడుగు పెట్టామక్క? చెప్పక్క. మేం మీ అందరికీ అబద్ధం చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం మాకేంటి? పెళ్లి అవ్వకుండానే అయింది అని మీ మధ్య ఉండాల్సిన అవసరం మాకేంటి? అవును దినా, మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాన్నమ్మగారు అలా ఎందుకు చెప్తారు సిస్టర్? అవును, అమ్మమ్మ అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదా. ఆవిడ ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు, కానీ మేం మాత్రం భార్యాభర్తలమే. లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు. నువ్వు చెప్తుంది పచ్చి అబద్ధం. మీ ఇద్దరికి పెళ్లి కాలేదు. జరిగింది. ఆ అమ్మి మెళ్ళో తాళి వేసుకుందని నేను చూశానని ఓ పక్క చెప్తా ఉంటే మళ్ళీ ఏందమ్మి ఆ అమ్మితో గొడవ పెట్టుకుంటుండా? నానమ్మ గారు, మీరు ఎవరినో చూసి నన్నే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకింత బలంగా అదే నిజమని నమ్ముతున్నారో నాకైతే తెలీదు, కానీ నాకు కేదార్కి పెళ్ళైతే జరిగింది. ఏందమ్మి నేను పొరపాటు పడ్డానని చెప్తుండారా? నేను తప్పని నలుగురిలో చెప్పేసి నన్ను అవమానిస్తుండారా? అయ్యో, నేనలా అనలేదండి. నువ్వు ఏమంటా ఉండావో, ఆ రోజు గుళ్ళో ఏం జరుగుండాదో నాకు బాగా తెలుసు. నిజం చెప్పమంటే బానే బుకాయిస్తుండావు. ఆ రోజు స్వామిగారి కళ్యాణం కూడా జరిగుండాది. ఆ కళ్యాణాన్ని మాకు తెలిసిన పిల్లోడే ఈడియో కూడా తీసుండాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.